నాగ చైతన్య అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు ఈవెంట్కి వచ్చారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. చాలా మంచిగా ఉంటుందన్న మీతో ఎప్పుడు ఆ పాజిటివిటీ కానీ చేతివన్న కనపడగానే మనకు తెలియకునే ఒక మంచి కోరుకోవాలన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్న. మీ ఫ్యాన్స్తో పాటు మీ ప్రతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటూనే ఉంటాను చైతన్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చైతన్య అన్న. మా టీం వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకున్నాను, వద్దులే సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఈడేదో ఎమోషనల్గా మళ్ళీ మాట్లాడతాడని చెప్పి అప్పుడు మాట్లాడలేదు. సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి ముందు మాట్లాడలేదు. ఈ విషయం మా టీంలో ఎవరికి ఒక్కరికి కూడా తెలియదు. రవీణ నాకు అంటే జీవితం ఎలాంటిదంటే తెలియకున్న కొన్ని విషయాలు మనకి అలాగే సర్క్యులేట్ అయ్యి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. రవీణ వచ్చాడు, నరేషన్ చెప్తున్నాడు, ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది ఆయన చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లా. ఇదేంట్రా మొత్తం అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి, నాకు సీన్ టు సీన్ అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి అన్నది నాకేం అర్థం కాల. నేను ఒక్కసారిగా షాక్. ఈ కథ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏంటి అన్నకి జరిగిందే చెప్తున్నాడు ఏంటి అన్న విషయం కరెక్ట్గా సేమ్. అన్న ఏదో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావడానికి బైక్లో వెళ్ళడం, కరెక్ట్గా అలా జరగడం. కట్ చేస్తే ఆయన ఏదో కర్నూలుకి తీసుకొచ్చారంటే ఇక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ కర్నూలుకి వెళ్తే సేమ్ స్ట్రెచ్చర్ మీద నివీ ప్లేస్లో నేనున్నాను, స్టీవెన్ ప్లేస్లో అన్న ఉన్నాడు. నాకేం అర్థం కాల. అన్న షార్ట్ టు షార్ట్ చెప్తుంటే అరే ఏంది ఇది, ఎందుకు వచ్చింది కథ నాకు, సేమ్ కదా నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సేమ్ కదా అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. మీకు ఎవరికి చెప్పలేదు, టీం వాళ్ళు ఎవరికి. లిటరల్లీ అసలు ఆ సీన్స్ చేసేటప్పుడైతే ఉంటుంది కదా ఒక పెయిన్, అది. సో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్కి చెప్పాలండి, అంటే దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా ఎలాంటి థింగ్ ఉన్నా కానీ ఫ్యామిలీని మిస్ అవ్వద్దండి. చెప్పేంత పెద్దోని కాదు, బట్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బీ అలర్ట్. హెల్మెట్ మాత్రం ఎలాంటి సినారియోలో ఉన్నా, ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా, తమ్ముళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే హెల్మెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆ పెయిన్ మన ఇంటి వరకు వస్తే కానీ మనకు తెలియదని. సో దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ హెల్మెట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. డ్రైవింగ్ అయితే చాలా సేఫ్గా చేయండి. ఇట్స్ మై సీరియస్లీ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీలో ఉన్నా సరే హెల్మెట్ మాత్రం మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి అందరూ చాలా హ్యాపీగా ఉండండి. అమ్మ సినిమా చూసిన ఇంతగా ఆశీర్వదించిన కుటుంబాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరూ సినిమా హిట్గా వచ్చిన తర్వాత చాలా చాలా ఎక్కువ మీమ్స్ వచ్చాయి. అంటే పిఆర్ టీమ్ కిరణ్ చాలా అమాయకుడిగా కనబడతాడు కానీ పిఆర్ టీం చాలా గట్టిది, పిఆర్ టీంతో హిట్ కొట్టారంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? పిఆర్ టీంతో హిట్ కొట్టేటట్లయితే ప్రతి సినిమా అందరూ కొట్టాలి కదండి. అంటే నేను అదే అంటానండి, ఎప్పుడు ఏదో సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో అనాలి, ఒక మాట అనాలన్న థింగ్ అయితే అనద్దండి. పర్లేదన్న ఆన్సర్ చేద్దాం, పర్లేదు తప్పేముందన్న. అయ్యో సార్ అన్న ఆన్సర్ చేద్దాం తప్పేముంది, కెమెరా అయితే తిప్పండి అన్న, ఆన్సర్ చేద్దాం ఏం కాదు. అంటే అన్న వినండి అన్న, పర్లేదు అన్న వినండి పర్లేదు. అంటే నేను ఏమంటానంటే అన్న, ఏ సినిమా పిఆర్తో ఎవరు ఎంత రుద్దినా ఏమవుదు, మనం ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ చేద్దాం. ఓ సినిమా వచ్చి వాళ్ళు ఇంటిల్లపాది సినిమా వచ్చి చూసి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు కనీసం వాళ్ళకన్నా గౌరవం ఇద్దాం. ఏదో ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా అని ఏదో పెట్టేయాలి అన్నదైతే నేను నమ్మను. అండ్ పర్టికులర్లీ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి మీరు ఎక్కడైనా చూడండి, మ్యాట్నీస్ కానీ ఫస్ట్ షోస్ కానీ 60% ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు ట్విట్టర్లో ఉంటారా? వాళ్ళు ట్విట్టర్లో అయితే వెళ్ళరు కదా, వాళ్ళు ఒక మౌత్ టాక్తో వెళ్తారు కదా. అంటే అదే అనిపిస్తుంది అన్న. అంటే ఏదో ఒకటి అనాలని ఎప్పుడు ఏదో ఒకటి అనడం అన్నది వెరీ ఈజీ, కానీ దాని వెనకాల ఇదిగో ఇలా సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు ఇంకేదో ఒకటి అనేసేయాలి. నాకు ఇదేం కొత్త కాదన్న, సెకండ్ సినిమా దగ్గర నుంచి మొత్తం అంతా చూసుకుంటూ వచ్చాను. నాకు తెలిసింది ఒకటే, కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అదే సక్సెస్ ఇస్తుంది. దేనికి కంగారు పడద్దు. అంటే నాకైతే కొత్త కాదు, నాకు తెలుసు కూడా. నాకు ఈ సినిమాకి ఓకే కంటిన్యూస్ వరుసగా 3 సినిమాలు హిట్లు పడుతున్నాయి, ఏదో ఒకటి వస్తుంది, బట్ నాకు కొత్త కాదు. అండ్ ప్లీజ్ దయచేసి ఆడియన్స్ని రెస్పెక్ట్ చేయండి. నా సినిమా కాదు, ఎనీ సినిమా వచ్చి థియేటర్లో అంత మంచి కలెక్షన్లు ఇచ్చినప్పుడు ఆడియన్స్ వచ్చి సినిమా చూసారా అందుకే ఇంత
టీంకి గౌరవం కానీ సక్సెస్ కానీ వచ్చిందిరా అన్నది ఆడియన్ రివ్యూని దయచేసి రెస్పెక్ట్ చేయండి. ఊరికే ట్విట్టర్లో ఈ సక్సెస్ ఎందుకు వచ్చింది, దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది అని అయితే ఉండదు. అలా అయితే నేను ఏమంటానంటే అందరి దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, అందరి దగ్గర నాకు తెలిసి అందరికన్నా నా దగ్గర తక్కువ ఉంటాయి, చాలా కోట్ల డబ్బులు ఉంటాయి. అలా అయితే నిజంగా అన్ని సినిమాలు 200 కోట్లు 300 కోట్లు రావాలి. సో పిఆర్ అన్న థింగ్ అన్నది ఎప్పుడు దయచేసి ఊరికేదో అనాలని అయితే అనొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. Thank you so much to all the media. Yes, so Chennai Love Story